పామూరు గ్రామ పంచాయతీ ప్రజలకు నా నమస్కారాలు. పామూరు గ్రామంలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ గురించి మీతో చర్చించడానికి మీ ముందుకు వస్తున్నాను. పామూరు గ్రామంలో నేను సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి ప్రతి క్షణం పామూరు గ్రామం అభివృద్ధి చెందడం కొరకు నా శాయశక్తుల పనిచేస్తున్నాను. కానీ పామూరు గ్రామ పంచాయతీ బడ్జెట్ ప్రకారం పామూరు గ్రామాన్ని అభివృద్ధి చెందించాలంటే పామూరు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా చేయలేము. పామూరు మండలం కూడా మనకు సంబంధించిన మండలం కూడా అధికారాలు వస్తే మనం అభివృద్ధి చెందేదానికి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేగా కదిరి బాబురావు గారిని గెలిపించుకుంటే నాకు సంబంధించినటువంటి మన గ్రామానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేసేదానికి వీలుగా ఉంటుంది. ఇందులో భాగంగా రెండవ ప్రాదేశికం శ్రీ ఉప్పలపాటి ప్రభాయ్ గారి కుమారుడు ఉప్పలపాటి హరిబాబును తెలుగుదేశం పార్టీ తరఫున రెండవ ఎంపీటీసీగా కదిరి బాబురావు గారు నేను బలపరచడం జరిగింది. ఉప్పలపాటి హరిబాబు స్నేహశీలి, 10 మందితో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ యువకుడు, ఉత్సాహవంతుడు. రేపు జరగబోయే గ్రామ అభివృద్ధిలో తాను కూడా ముందుంటానని చెప్పి నాకు చేదోడు వాదోడుగా ఉండటానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఉప్పలపాటి హరిబాబుని రెండవ ప్రాదేశికానికి నిలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఉప్పలపాటి హరిబాబుని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మూడవ ప్రాదేశికం బొగ్గవరపు వీరభోజయాచారి గారు తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని 30 సంవత్సరాలుగా ఏ పార్టీ మారకుండా కదిరి బాబురావు గారికి వెన్నుదన్నులుగా ఉంటూ నిన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా నాకు చేదోడు వాడుగా ఉండి నాకు మంచి మెజార్టీ వచ్చేదానికి సహకరించాడు. వీరభోజయాచారి లాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి మీరందరూ సహకరించాలని, వీరభోజయాచారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను మిమ్మల్ని పదే వేడుకుంటున్నాను. 4వ ప్రాదేశికంకు సంబంధించి శ్రీ ఆదాంసా బాషు గారి కుమార్తె ముబీన్ గారిని మా తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి బాబురావు గారు నేను సెలక్షన్ చేయడం జరిగింది. కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషించారు. ఆదాంసా బాషు లాంటి సీనియర్ వ్యక్తి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ తమ ప్రాంతంలో ఎంతో వివక్షతకు లోనై ఆ ప్రాంత అభివృద్ధికి తాను ముందుంటానని, నాకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పడం వల్ల మేము ఈ ముబీన్ గారిని మేము 4వ ప్రాదేశికానికి ఎన్నిక చేశాము. ఆమెను గెలిపించి ఈ కలాం సెంటర్ కానివ్వండి, ఇరువు రోడ్డు కానివ్వండి, అక్కడ ఆ ప్రాంతాలంతా చాలా వెనుకబడి ఉన్నాయి. సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ ఆమె ద్వారా మీరు పూర్తి చేసుకోగలరని, ఆమెని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించగలని పదే మిమ్మల్ని కోరుతున్నాను. 5వ ప్రాదేశికానికి సంబంధించి మోరబోయిన సుశీల గారిని ఎంపిక చేయటం జరిగింది అభ్యర్థిగా. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మోరబోయిన వాళ్ళ ఫ్యామిలీ అంటే పామూరు మండలం, కనిగిరి నియోజకవర్గం మొత్తానికి కూడా సుపరిచితులు. మోరబోయిన హుసేన్ రావు గారు మనకు జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు. అలాగే నరసింహారావు గారు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. నరసింహారావు గారి భార్య సుశీల్ గారు, అలాగే మోరబోయిన గంగరాజు గారు నాకు స్నేహితుడు. 5 సంవత్సరాలుగా మేము కలిసిమెలిసి తిరుగుతున్నాం. కాబట్టి వారి గురించి మొత్తం నాకు బాగా తెలుసు. ఎంతో అనుభవం గలవారు. జిల్లా సంఘంలో కానివ్వండి, ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి, ఎటువంటి గ్రాంట్లు తెచ్చుకోవాలన్నా కానీ మనకు కొన్ని తెలియని విషయాలు కూడా వారి ద్వారా తెలుసుకుంటూ పామూరు, గోపాలపురం, డివిపాలెం, కరెంట్ ఆఫీస్ కాలనీ ఆ ప్రాంతాలంతా 5వ ప్రాదేశికం కింద వచ్చింది. అవన్నీ అభివృద్ధి చెందాలంటే మోరబోయిన సుశీల గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పామూరు అభివృద్ధికి మీరందరూ సహకరించగలని కోరుకుంటున్నాం. మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేయించి మా అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మీ ఓటు పామూరు ప్రగతికి ధీటుగా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తే పామూరుకు సంబంధించిన అన్ని పనులు మా ఎంపీటీసీలను దగ్గర పెట్టుకొని నేను మంచి గ్రాంట్లు తీసుకొచ్చి పామూరుని అభివృద్ధి చేస్తానని చెప్పి మీకు మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. కాబట్టి సైకిల్ గుర్తు మీద మీరు ఓట్లు వేయించి మంచి మెజార్టీ తీసుకురావాలని మీ అందరినీ పదే విన్నవించుకుంటున్నాను. కదిరి బాబురావు గారి నాయకత్వంలో పామూరులో నాకు సంబంధించి అన్ని వస్తువులు ఆయన కల్పిస్తానని, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో నేను చెప్పిన ప్రతి పని
ఆయన చేయడానికి ముందుంటానని చెప్పి నాకు ఆయన హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి నెంబర్లందరికీ సపోర్ట్ చేస్తూ ఆయన అభ్యర్థులందరినీ గెలిపించమని మిమ్మల్ని అందరినీ పదే పదే కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలన్నా, మరో సింగపూర్గా మార్చాలన్నా, మరో జపాన్గా తయారు చేయాలన్నా, సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే చేయగలరు. ఎందువల్లంటే ఆయనకు దీంట్లో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఈ పార్టీలకు అతీతంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు రావాలి, సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మన యొక్క కష్టాలు తీరాలని చెప్పి కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా మనందరికీ వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు కూడా పెన్షన్ పెంచడం, ఇంకా రైతులకి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వాటితో పాటుగా మరీ ముఖ్యంగా మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన ఎంపీటీసీ 4, అదేవిధంగా జెడ్పీటీసీ రిటైర్డ్ అయినటువంటి మార్క్ ఎంతో సున్నితుడు, ప్రతి ఒక్కరికి మనకు పరిచయస్తున్నటువంటి మార్కును జెడ్పీటీసీగా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి మార్కును కూడా మీరందరూ మంచి మెజార్టీతో గెలిపించి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని పదే పదే కోరుకుంటున్నాను.